సంథింగ్ స్కెచ్ చేశారేమో అని చెప్పేసి. నేను పేరేయాలంటే ఆయన ఒక్కైనా లేడు మాస్టర్, చాలామంది మాస్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా అదే మాస్టర్ మీద ఎందుకు వేస్తారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా కానీ శేఖర్ మాస్టర్కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి. ప్రత్యేకంగా జానీ మాస్టర్ని పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికి. సో అంటే ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్? నేను 2 years ముందు, అంటే డీ చేసే టైంలో 2 years ముందు మాస్టర్ నార్మల్గా రిహార్సల్ చేసే టైంలో అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట నేను మాస్టర్ని. చాలా దగ్గర నుంచి మాట్లాడుతుండే, బట్ అయినా మనం అంత గుర్తుండకపోవచ్చు కానీ మాకు గుర్తుంటాడు. ఎందుకంటే మాస్టర్ లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను దాంట్లో ఒక పార్ట్ చూసాను. నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్లో కానీ, ఫిలిం ఛాంబర్లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా కానీ కొరియోగ్రాఫర్గా మాకు ఆశ ఉంది, మేము ఎదగాలని. సో మేము అవన్నీ వినడానికి వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం. మాకు నచ్చకపోయేది కానీ మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము ఎదగాలి కదా. మేము కూడా ఎదగాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎలా ఉంటది మాస్టర్ ప్రవర్తన? లైక్ ర్యాష్ ఉంటుంది అన్న. దాన్ని మనం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటుంది, రోడ్డుగా ఉంటుంది బిహేవియర్ అనేది. అమ్మాయిలు ఉంటే రావే పోవే అలా ఉంటుంది. డైరెక్ట్ అమ్మాయిలను రానే పోనే అంటాడు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకుంటారు లోపల, బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్. సో ఈ కేసుకి సంబంధించి తెలిసే ఉంటుంది మీకు, ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది, గతంలో తను అసిస్టెంట్గా పనిచేసేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజంగానే చేసిన అనుకోవచ్చా అన్న? నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నా, 50-50% ఛాన్సెస్. వై? బికాస్ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే, అంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే ఇప్పుడు డేరీ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే, ఆ అమ్మాయిని మేమైతే యాజ్ అసిస్టెంట్గా చూడలేదు. తను గతంలో జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ తను ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పి అంటున్నారు, బట్ మేమైతే వినలేదన్న పేరు. ఓపెన్ చెప్తున్నాం. ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అంటే ఎవరు నమ్మాడు? వై? బికాస్ నాకు ఒక కార్డు ఉండాలి. నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదైనా ఉండాలి. నేను ఇప్పుడు మూవీ చేస్తున్నాను, కొన్ని రోజుల తర్వాత నేను బయట పడతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, అమ్మాయి వచ్చి చెప్పింది, సరే మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ మాస్టర్ దగ్గర చేసినా అన్నది కదా. అది ఒక్కటి నాకు డౌట్. 6 months నుంచి నేను మాస్టర్ దగ్గర చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 4 years నుంచి. ఆ అమ్మాయికి 17 years ఉన్నప్పటి నుంచి ఆ మాస్టర్ దగ్గర చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. 17 years నుంచి చేస్తుంటే, ఇంత మాస్టర్ చేస్తుంటే ఎందుకు రాలేదు ఆ అమ్మాయి ముంగడికి? లైక్ అంటే మీరు జానీ మాస్టర్ గారితో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అసలు మీరు? మరి లేదన్న, చూడలేదు. జానీ మాస్టర్ అసిస్టెంట్ అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే చూసే ఉంటారు. నార్మల్గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్న అని ఎక్కువ చెప్పుకుంటాము. ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది, ఆ అన్న పేరు. ఇంకా 2-3 ఉండనన్న మాస్టర్కి సంబంధించిన వాళ్ళు, నేమ్స్ వద్దు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టికులర్గా. సో ముఖ్యంగా ఇంకోటి, జానీ మాస్టర్ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే సో వేరే కంట్రీస్ వాళ్ళని కానీ వేరే స్టేట్స్ అమ్మాయిలను కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతూ స్టేట్స్ కంట్రీస్ ఎందుకన్నా? ముంబై నుంచే తెప్పించుకుంటాడు, ఓన్లీ ముంబై. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కనిపించారు. వస్తే మ్యాక్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదన్నా చిన్న సాంగ్, చాలా చిన్న సాంగ్, అది చేస్తే ఒక 4-5 డాన్సర్స్ మన వాళ్ళు ఉంటారు ఫ్రంట్ రోలో, మిగతా వాళ్ళందరూ వాళ్ళే ముంబై. మ్యాక్స్ తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు ముఖ్యంగా మీరు అంత పర్టికులర్గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా? సో ఎందుకు మాస్టర్కి ముంబైకి ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తున్నారు? అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరు ఒక్కడనే తెలుగు ఇండస్ట్రీలోనే ఈ ఒక్క పర్సన్. అంటే మాస్టర్ ఏంటంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు, 100% అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచే యూజ్ చేస్తాడు. కొంతమంది మాస్టర్లు కొన్ని సాంగ్స్కి చెప్పేది ఏంటంటే, యూనియన్లు ఇంతమంది ఉన్నారు డాన్సర్లు, తక్కువ మంది లేరన్న, చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, చేయండి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇప్పియండి, మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఊకే బయట నుంచి తీసుకొచ్చి మన వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎవడో తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచో వచ్చి వాడు మనల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మనమే తక్కువ చేసుకుంటున్నాం. మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ అంటే తను ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు. తన వైఫ్ కూడా అలానే చెప్తుంది, నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది. సో మాస్టర్ వాళ్ళ వైఫ్తో ఎప్పుడైనా మీరు ఆయిషా గారితో ఎప్పుడైనా కలవడం కానీ ఎప్పుడైనా మాట్లాడడం? లేదు, జరగలేదు అన్న. మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకు నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు. మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడారు, అసలు ఎక్కువ అని కాదు, అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము. సో అంటే ఆ అమ్మాయి కూడా డి నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటున్నారు బయట. మరి ఇప్పుడు కేసు వేసిన అమ్మాయి కూడా ఆ డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి తనకు అసిస్టెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒక కొరియోగ్రాఫర్ గా ఉందని చెప్పి అంటున్నారు. మరి డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసిందంటే అన్న, డీలో చాలా మంది డాన్సర్స్ వస్తూ ఉంటారు, పోతుంటారు, బ్యాక్ డాన్సర్స్. దాంట్లో నేను ఒకరిని ఉన్నా ఒకప్పుడు. కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తున్నారు, పోతున్నారు. పర్టికులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయినే చూస్ చేసుకున్నాడు?
ఇప్పుడు మనం కామన్ గా మాట్లాడుకుందాం అన్న, యాజ్ ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్ గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, డీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మాస్టర్ ఎందుకు పర్టికులర్ గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకి వెళ్ళలేదేమో. పర్టికులర్ గా నువ్వు ఒక్క ఆమె రా నన్ను పెళ్లి చేసుకుని అది చెప్పడు కదా. చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా, మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి. దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప మరి ఇంత సృష్టించకండి దాని మీద. బిహేవియర్ ఉండేది అమ్మాయిలతో, మిస్బిహేవ్ చేశాడా నేను ఒప్పుకుంటా చేశాడేమో అని చెప్పి నేను అంట. కానీ రాలేదు ఎవరు. చూసిన మస్తు 1 hour దాకా కూర్చున్నా, ఎవరు రాలే. అయితే మళ్ళా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్. దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి నీకు అంతా డేర్ ఏంది అని చెప్పి వాడే క్వశ్చన్ చేసి, పిలిచింది ఆడే, క్వశ్చన్ చేసేది ఆడే. ఏంది కొట్లాడాలనిపిస్తే రమ్మన్నా, నేను ఇప్పటికీ చెప్తున్నా అన్న ఓపెన్ గా, కొట్లాడాలనిపిస్తే రండి. నేనైతే అబద్ధం మాట్లాడలే, ఉన్నది మాట్లాడినా. ఎంతమంది వస్తారా ఏందని నేను కొరియోగ్రఫీ పక్కన పెడితే నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. సో అంటే వర్క్ ప్రొఫెషన్ అంతే. వర్క్ అన్న, ప్రొఫెషనల్ మంచిగా ఉంటా, చాలా మంచిగా ఉంటా నేను. ఇప్పుడు ఎవరైనా మీరైనా నా మాట పద్ధతిలో ఉంది నేను అడుగుతా ఓపెన్ గా మీకు. నేనేందంటే 10 మందితో కలిసి ఉండాలి, నా వర్క్ ఏం తెలియాలి అంతే. అంతే తప్ప కూడా నా జోలి కోసం నేనైతే గాజులు వేసుకొని కూర్చోలేను కదా. లాస్ట్ టైం కూడా చాలా పెద్ద కొట్లాటాలని, డీకి సంబంధించి చాలా పెద్ద కొట్లాటాలైనా కొట్టుకున్నాము. లాస్ట్ కి పోలీస్ స్టేషన్ ఎందుకులే, డీకి నేమ్ ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఆగిపోయినాం. అవును, ఆ ఇష్యూ కూడా మీకు హెడ్ కి ఏదో దెబ్బ తాకింది అంటే బయటికి రాలే ఆ ఇష్యూ. సో కొంతమంది కంటెస్టెంట్స్ తో కూడా మీకు గొడవ అయింది, కానీ ఆ ఇష్యూ బయటికి రానియారు. ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చు? అంటే కంటెస్టెంట్స్ కాదు, డాన్సర్స్. మేము ఎదుగుదాం అనుకుంటున్నాం అన్న, డీ తరఫు నుంచి నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు, అయినా నీకేం తెలుసు, చైతన్య మాస్టర్ మంచోడో లంగోడో నీకేం తెలుసు అంటే, లంగా అంటే మాత్రం నేను కొడతా అన్న, ఎవరినైనా కొడతాను నేను. ఎందుకంటే చైతన్య మాస్టర్ మంచోడు, చెడు చేసినోడేమో మంచోడు అని చెప్పి ప్రెసిడెంట్ చేసారు, మంచోడేమో చెడు చేస్తారు. చనిపోయినా నేను ఎందుకన్నా, చాలా మందికి మంచి చేసిండు అన్న. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తే ఈజీగా వెళ్ళిపోతాడు. మనం ఇండివిజువల్ గా వెళ్తే డీలో కంటెస్టెంట్ గా నిలవలేం. అభి మాస్టర్ ఉన్నారు, పండు మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరికీ. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ చాలా మంచివాడు, ఆయన తరఫు నుంచి చాలా మందిని తీసుకొచ్చిండు బయటికి. అలా అట్లుండండి అంతే తప్ప నాతో ఉంటేనే నేను ఇస్తా అనే మాత్రం ఉండకండి. ఇంకోటి జానీ మాస్టర్ గురించి మీరు చెప్తున్నారు, కానీ ఆయన మీ ఆ కొరియోగ్రఫీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండు, ప్రెసిడెంట్ గా ఉండు. మరి అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎన్నుకున్నారంటే ఏదో ఉంటది, సో అందుకే ఎన్నుకున్నారు. లేదని కాదన్న, ఒకప్పుడు మా డాన్సర్స్ కోసం చాలా పోరాడిండు మాస్టర్, నేను ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు అదే డాన్సర్స్ ని ఏమంటారు అవకాశంగా తీసుకొని పేమెంట్స్ ఫిక్స్ చేయడము, యూనియన్ మీద ఈయననే ధర్నాలు చేపియడము చాలా జరిగినాయి లోపల. పేమెంట్స్ ఫిక్స్ చేయమండి. ఇప్పుడు కామన్ గా అన్న, ఒక డాన్సర్ వచ్చి చేస్తే 2000 పేమెంట్, అందరు తెలిసింది అది 1500 2000 ఈవెంట్ అయినా ఏదైనా. కానీ ఇప్పుడు బాయ్స్ కి అయినా గర్ల్స్ కి అయినా ఏం ఫిక్స్ చేసింది జానీ మాస్టర్, పక్కా 3-5 పేమెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేనే ఉన్నా అన్న ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ వచ్చినా, ఎన్నో పొలాలు అమ్ముకొని వచ్చినా, నేను మీద చేస్తున్నా, మీద ఎవరొక సాంగ్ చేస్తున్నా, నాకు 1500 ఇచ్చే బడ్జెట్ ఉంది, నాకు నచ్చేటోళ్ళు చేస్తారు అంతే తప్ప నువ్వు పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే నేను పోయి మళ్ళీ కావాలి. డాన్సర్స్ ని ఇక్కడ యూనియన్ నుంచే ఫిక్స్ అయి ఉంటుందా? ఇప్పుడు యూనియన్ ఫిక్స్ చేస్తుంది అన్న, బయట ఇండివిజువల్ గా వర్క్ చేసుకునేటోనికి కూడా యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు పొగరు వచ్చేసింది. ఏ డాన్సర్స్ అయినా, చిన్న డాన్సర్స్ అయినా నాకు మెసేజ్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డాన్సర్స్ ఇప్పుడు నాకు రివర్స్ మెసేజ్ చేస్తారు, నీకు అవసరమా అని చెప్పి. సిస్టర్ అన్నామన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్ లో నా చెల్లె ఉండొచ్చు, తల్లే ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, రియాక్ట్ అవ్వండి. కొంతమంది ఏమో ఫోన్ చేసి అన్న మేము రాలేకపోయినా మీరు ముంగడికి వచ్చి మాట్లాడుతున్నారు, మీకు డేర్ ఉంది అని అంటే, నాకు డేర్ ఉంది అది అని చెప్పి సంథింగ్ ఎల్స్ మాట్లాడడం పక్కన పెడితే, మీకు అనిపిస్తే ముంగడ రండి. ఎందుకంటే 10 మంది నించుంటేనే ఏదైనా నిజాలు తెలిసాయి, ముంగడికి వచ్చి మాట్లాడరు బాగుంటుందని నేను అంటే. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంటుంది మీకు సంబంధించిన వ్యక్తులు, ఒక కొరియోగ్రాఫర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలాంటి ఘటన అనుకున్నా అన్న? అనుకున్నారు అప్పుడే? ఇంకా ముందు కూడా వెళ్తాయి, ఇంకా ముందు కూడా చాలా వెళ్తాయి. అంటే ఈ ఒక్క పర్సన్ అని కాదు, వెళ్తాయి ఇంకా. వై? బికాస్ పర్టికులర్ గా వీళ్ళు చెయ్యరు అని చెప్పేసి మనం ఎవరిని అనలేం. ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే సగంకి సగం ఇప్పుడు అలానే ఉందన్న. నేనే అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, కానీ తప్ప అనట్లేదు. ఆ ఇండస్ట్రీని మంచిగా యూజ్ చేసుకునే లైఫ్ ఉంటుంది, చెడుగా యూజ్ చేసుకునే నరకంగా అనిపిస్తుంది. నేను ఓపెన్ చెప్తున్నా. కానీ ఇంకోటి ఏంటంటే పేరుంది కదా అని చెప్పేసి ఎవడు ఎంత అంటే అంత వేస్తుండు, చేయకూడదు అట్లా. అంటే ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్ ఉన్నారని చెప్పారు. సో ఎగ్జాంపుల్ సంథింగ్ హింట్ ఇవ్వగలుగుతారా నెక్స్ట్ వచ్చే కొరియోగ్రాఫర్ పేరు? పేరేం చెప్పలేమన్నా, సారీ. అట్లా చెప్తే ఇప్పుడు ఈ నార్మల్ గా మనం జానీ మాస్టర్ గురించి మాట్లాడితేనే పీకల్లా కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు నేను నోరు జారిపోయి సరే పేరే చెప్పిన, ఉన్నాయి నాకు పేర్లు ఉన్నాయి, మస్తు పేర్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను పేరు చెప్పిన దగ్గర ఇదంతా ఈ బస్సు మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే ఆయన గురించి చెడు చెప్పడానికి నేను ఒక్కరిని ఉంటే, ఆయన చెడు చేసిన దాన్ని కప్పిపుచ్చడానికి 100 మంది ఉన్నారు అట్లా అని. సో చివరికి ఏం చెప్తారన్న మీ ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ అయితే మంచిదన్న. మ్యాక్స్ అంటే
కొంతమంది వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అది ఏ కొరియోగ్రాఫర్స్ అయినా, ఏ యాక్టర్స్ అయినా, ఏ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్ సంథింగ్ ఎల్స్ ఎక్సెట్రా ఎవరైనా కానీ తప్పు చేయకండి. అట్లా అని చెప్పి అవకాశం ఉంది కదా అని చెప్పి దాన్ని వాడుకొని చెడుగా బయటికి రాకండి. టైం పడుతుంది, నువ్వు నిజాయితీగా కష్టపడితే చాలా రోజులు టైం పడుతుంది రావడానికి. నాకు ఇప్పుడు 11 years అన్న, మీరే అడగొచ్చు ఒక చిన్న క్వశ్చన్, 11 years నువ్వేం చేసినావు అని చెప్పి. అవునాగా 11 years నుంచి నేను మిడిల్లో ఒకసారి పోటీ చేస్తే నా కాలీలో కొట్టేసారు, యాక్సిడెంట్ అయింది, యూనియన్ పరంగానే యాక్సిడెంట్ అయింది. నేను ఎవరిని అడగలేకపోయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చా, ఎవడు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. ఎందుకంటే నేను కొన్ని రోజులు టైం పడుతుంది నాకు బయటికి రావడానికి. ఎలా అయితే చెడుగా అయినా చెడు, మంచి అయితే మంచి. చెడు అయితే కొంతమంది కొడతారు, మంచి అయితే మెచ్చుకుంటారు అంతే, అట్లా అని. సో ఎవరైనా టైం తీసుకోండి. గర్ల్స్ అయితే ముంగడికి వచ్చి మాట్లాడండి, బాయ్స్ అయితే సీదా అని గల్లబట్టి కొట్టురు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే ఎవరు రారు బయటికి, సో మీరు వాస్తవాలు చెప్తున్నా అంటారు. సో పోలీసుల అదుపులు అయితే జానీ మాస్టర్ గారు ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో సో వేచి చూడాల్సింది. ఎందుకంటే తనపై పోక్సో చట్టం పడ్డది, ఇంకొన్ని పలు సెక్షన్ల మీద కేసు పడ్డది. ఎందుకంటే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు తనపై రేప్ చేశారంటూ కూడా ఆ కేసులో ఫైల్ ఉన్నది కాబట్టి సో ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అనిల్, హైదరాబాద్.